ఆటగాళ్లలో సంజు శాంసన్ది ఒక ప్రత్యేకమైన కథ. టాలెంట్ ఉన్నా అతడికి తగినన్ని అవకాశాలు ఎప్పుడూ దక్కవు అనే నిజాన్ని ఎవరూ కొట్టేయలేరు. ఇక అభిమానులు, కొంతమంది మాజీలు ఎప్పటికప్పుడు బీసీసీఐపై ఒత్తిడి పెంచితే అరాకొరా అవకాశాలు అతడికి ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు సెలెక్టర్లు. అయితే తాజాగా తనకు టీమిండియాలో ఎందుకు అవకాశాలు రావడం లేదు అనే విషయంపై సంజు స్పందించాడు. కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంజు శాంసన్కి విలేకరు నుండి ఓ ప్రశ్న ఎదురైంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో చివరిసారిగా భారత్ జట్టుకు ఆడిన సంజు సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక సిరీస్కు అతన్ని ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఆ విలేకరి ప్రశ్నించాడు. ఇందుకు సానుకూల దృక్పథంతో సంజు బదిలిస్తూ, ఈ ప్రశ్న నన్ను కూడా ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. అయితే సెలెక్టర్లు ఎప్పుడైతే నన్ను సెలెక్ట్ చేస్తారో అప్పుడు వెళ్లి ఆడడం మాత్రమే నా చేతుల్లో ఉంది. నాకు స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. మన జట్టు బాగా ఆడితే అదే చాలు. టీమిండియా టార్గెట్ రీచ్ అయిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకాని నా అధీనంలో లేని విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించి బాధపడలేను. నేను చేయగలిగింది చేస్తాను. నా అధీనంలో లేని విషయాల గురించి నేను ఏం చేయగలను? అవకాశం కోసం ఎదురు చూడడం తప్ప అవకాశం రాలేదు అని నిరాశపడను. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అలవాటు చేసుకున్నాను అని సంజు శాంసన్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.